భారతదేశానికి బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం అయితే వచ్చింది. కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చిందా? ఆలోచించు. రాలేదు. మచ్చా, నువ్వు నేను చదువుకున్న రోజుల్లో, డిగ్రీ కంప్లీట్ చేసిన రోజుల్లో నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇద్దరు ఆ కంపెనీకి అప్లికేషన్స్ వేయాలనుకున్నాము. మీ ఊరు పక్కన, మా ఊరు పక్కన వేలూరులో పెద్ద పేపర్ మిల్ అయితే ఓపెన్ అయ్యింది. ఆ పేపర్ మిల్లో ఉద్యోగాని కోసం మనం అందరం వెళ్ళాము. అందులో అంతగా అంటే ఒక విషయం చెప్తాను చూడు. మా నాన్న అయితే నన్ను ఒక లీడర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మా నాన్న ఒక పార్టీ తరఫున పనిచేస్తాడులే, ఒక కార్యకర్తగాను, ఆ తర్వాత లీడర్గాను గుర్తింపు పొందాడు. ఆయనకైనా పెద్ద లీడర్ దగ్గరికి తీసుకుపోతాను, నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు, నాకు ప్రామిస్ చేస్తానని నన్ను తీసుకుపోయినాడు. నేను ప్రతి సర్టిఫికేట్ని తీసి సంకలో పెట్టుకుని వెళ్ళాను. ఆడికి వెళ్ళగానే పెద్ద ఇల్లు, విశాలమైన గదులు, విశాలమైన వాకిలి అన్నీ ఉన్నట్టు ఉంది. ఎందుకంటే బయట నుంచి చూస్తేనే ఆయన పెద్ద ఇల్లు చూస్తేనే అబ్బా ఎంత పెద్ద ఇల్లురా అనిపించింది. ఆడికి పోగానే ఆయనకి నమస్తే అన్నాడు మా నాన్న. నమస్తే రా చిన్నపయ్య, రా 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 కూర్చో కూర్చో అన్నాడు. నేను అబ్బా సంబరపడిపోయినా. మా నాన్నకి మంచి గౌరవం అయి ఉంది, ఖచ్చితంగా మనకి ఉద్యోగం ఇప్పించేస్తాడు, ఇకపైన మనం పీజీ చేయాల్సిన పని లేదు, ఉద్యోగానికి వెళ్ళిపోదాము డిగ్రీ అవగానే అనుకున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని చైర్ తీసుకురమ్మంటే ఆయన చైర్ తీసుకొచ్చాడు. ఒక్కటే చైర్ తీసుకొచ్చాడు, వేసుకున్నాడు, ఆయన కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు. మేము నిలబడి మాట్లాడుతున్నాం. అలాగే వదిలేయచ్చు కదా. కూర్చో చిన్నపయ్య అంటాడు. నేలపైన మట్టి మొత్తమే. కూర్చోమంటున్నాడు. అంటే ఆయన మనసులో మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడు, మేము బానిసగా చేస్తున్నాడు ఆయన. అంటే నువ్వు గమ్మును వదిలేస్తున్నా కూడా పర్వాలేదు, కూర్చో అంటే. ఇప్పుడు చెప్పు, భారతదేశానికి బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రంతో ఎట్లాంటి వ్యక్తులకు వచ్చిందే కానీ మాకైతే రానట్టే. వచ్చుంటే ఒక మనిషి ఇంకో మనిషికి ఏందండి బానిసత్వం? ఈయన గారు ఒక మనిషికి ఇవ్వాల్సిన కనీసంలో కూడా నాకు ఇవ్వలేదని ఆ రోజుల్లో ఫీల్ అయింది. నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, మేము బయటకు వచ్చేసాము. మా నాన్నకైతే చెప్పాను, నాన్న నాకు ఆ ఉద్యోగం వద్దు, ఒరే ఉద్యోగం చేసుకోరా, లేకపోతే నాలాగా కష్టపడతా ఉంటే కష్టపడినా పర్వాలేదు నాన్న, ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక మనిషి ఇప్పించిన ఉద్యోగం నాకెందుకు నాన్న వద్దు, సారీ నేను పోలేను అనేసి, ఉద్యోగం అయితే చిన్నపయ్య మీ వాడిని వచ్చి చేరిపోమను అని చెప్పాడు. కానీ నేను పోలా. ఆ తర్వాత పీజీ చేశాను, ఆ తర్వాత సంథింగ్ అది వదిలే. ఇప్పుడు చెప్పు మామ, ఆ వ్యక్తి ఎవరు తెలుసా?